నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రోజుకో కొత్త నిర్ణయంతో అమెరికన్లనే కాదు ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేస్తున్నారు అగ్రదేశాధిపతి డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న వివాదాస్పదమైన నిర్ణయాలు అందరినీ ఏదో రూపంలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలపై న్యాయస్థానాల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదు. పైపెచ్చు కోర్టు నిర్ణయాలనే తప్పుపడుతూ కార్యనిర్వాహక ఆదేశాలు మళ్లీ జారీ చేస్తున్నారు. 7 ముస్లిం దేశాల నుంచి శరణార్థుల రాక నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై అమెరికా న్యాయస్థానాలు అడ్డు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా కొన్ని మార్పులు చేస్తూ అవే ఆదేశాలు జారీ చేసేందుకు నిర్ణయించడం ఆయనకే చెల్లుతుంది. ముస్లిం దేశాల నుంచి శరణార్థుల రాకపై నిషేధం అనే కాదు, వీసాలపై పరిమితులు వంటి నిర్ణయాలతో ఇప్పటికే అమెరికా వెళ్లాలనుకునే వారి గుండెల్లో గుబులు పుట్టించారు. ఇప్పుడు దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని బలవంతంగా వెనక్కి పంపించేందుకు తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి నిలువ నీడ లేకుండా చేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయంతో మొత్తం 1,10,00,000 మంది, అందులోనూ 3 లక్షల మంది ఇండో అమెరికన్లకు తీవ్ర సమస్యలు ఎదుర్కానున్నాయి. ట్రంప్ పేరు చెబితే ప్రపంచ దేశాలకే కాదు, అమెరికన్లకు కూడా భయం పట్టుకుంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. మనసులో ఏదైనా అనుకుంటే వాటి పర్యవసనాలు ఆలోచించకుండా వెంటనే అమల్లో పెట్టేయడం ట్రంప్కున్న ప్రధాన అలవాట్లలో ఒకటి. వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు బహుశా ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు ఉపయోగపడొచ్చేమో. ఇప్పుడు ఆయన ఓ అగ్రరాజ్యానికి అధినేత. ఒకప్పుడు ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించిన అమెరికాకు అధ్యక్షుడు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయినా అమెరికా లాంటి దేశం తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలపై తప్పకుండా పడతాయి. ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న మొదటి 2 వారాల్లో ఆయనపై వెల్లువెత్తిన వ్యతిరేకతే ఇందుకు నిదర్శనం. బాధ్యతలు తీసుకున్న 2 వారాల వ్యవధిలో పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత ట్రంప్కే దక్కుతుంది. ఒకటా రెండా వరుస పెట్టి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అలాంటివి. ఆయన నిర్ణయాలు నచ్చక ప్రభుత్వంలో కీలకమైన అధికారులు కొందరు తప్పుకుంటే మాట విననందుకు మరికొందరిని ట్రంప్ ప్రభుత్వమే తప్పించింది అంటే ట్రంప్ నిర్ణయాల ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే ఉద్దేశమని చెబుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ఎందుకింత వ్యతిరేకత వస్తోంది? ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా కోసం, అక్కడి ప్రజల కోసమే కదా, మరెందుకు ఇలాంటి వ్యతిరేకత? ఇందుకు కారణాలు లేకపోలేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశం కోణంలో కాకుండా వ్యక్తిగత కోణంలో తీసుకుంటున్నట్టు కనిపించడమే. అమెరికా అంటేనే వలసవాదుల దేశం. అలాంటిది అక్కడ వలసదారులను రానివ్వకుండా అడ్డుకోవడమంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టే అంటారు చాలా మంది. ప్రజాస్వామ్యంలో ఉదారవాద విధానాలతో ఇప్పటి వరకు అగ్రరాజ్య హోదాతో సాగుతున్న అమెరికాకు ట్రంప్ విధానాలు ఏమాత్రం సరిపడేట్టు కనిపించడం లేదు. అమెరికాకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడమే ట్రంప్ లక్ష్యం. అందులో భాగంగానే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇలాంటి నినాదం ఎత్తుకున్నందుకు అమెరికన్లు ఆయన్ను ఆకాశానికి ఎత్తేయాలి. కానీ అలా జరగలేదు. ఆ నినాదం ముద్రించి ఉన్న టోపీలు ధరించిన వారిపై దాడులు కూడా జరిగాయి. అంతేకాదు, పలుచోట్ల నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సొంత దేశంలోనే ఇలా ఉంటే బయటి ప్రపంచంలో ట్రంప్పై వ్యతిరేకత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఆహ్వానం మేరకు జూన్లో పర్యటనకు ట్రంప్ వెళ్లాల్సి ఉంది. కానీ బ్రిటన్ వాసులకు మాత్రం ఆయన రాక ఇష్టం లేదు. అందుకే ఆయన రాకను వ్యతిరేకిస్తూ దాదాపు 10 లక్షల వరకు సంతకాల సేకరణకు నడుం బిగించారు. So I am proud to be standing with you here on behalf of the Green Party. Down with this border wall, down with this Muslim ban, no state visit.
ప్రజాస్వామ్య విధానాలపై నమ్మకం లేని ట్రంప్ తమ దేశానికి రావద్దన్నది బ్రిటన్ వాసుల అభిప్రాయం. ఆందోళనలు తీవ్రస్థాయిలో ఉండడం వల్ల అసలు ట్రంప్ను ఆహ్వానించాలా వద్దా అన్న విషయంలో అక్కడి పార్లమెంట్లో దాదాపు 3 గంటల పాటు చర్చ కూడా జరిగింది. ప్రభుత్వానికి విపక్షాలకు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు కూడా సాగాయి. ఈ సందర్భంగానే ట్రంప్ను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తుంటే విపక్షాలు మాత్రం అందుకు వ్యతిరేకిస్తూ అమెరికా అధ్యక్షుడి వ్యవహార శైలిపై ఒంటికాలిపై లేస్తున్నాయి. బహుశా అమెరికా అధ్యక్షుడిని రానివ్వాలా వద్దా అన్న విషయంలో వాదనలు జరగడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఇందుకు ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. ట్రంప్ వైఖరి, ఆయన విధానాలే ఇందుకు కారణాలుగా తేలుతాయి. తాను తీసుకునే నిర్ణయాల విషయంలో ఎంతో పట్టుదలగా ఉండే ట్రంప్ ఈ విషయంలో ఎదుటి దేశాలను కూడా బహిరంగంగానే విమర్శిస్తారు. శరణార్థుల విషయంలో స్వీడన్పై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఈ విషయంలో స్వీడన్ కూడా తీవ్రస్థాయిలోనే ట్రంప్కు జవాబు ఇచ్చింది. Bottom line, we've got to keep our country safe. You look at what's happening. We've got to keep our country safe. You look at what's happening in Germany. You look at what's happening last night in Sweden. Sweden. Who would believe this? Sweden. They took in large numbers. They're having problems like they never thought possible. You look at what's happening in Brussels. You look at what's happening all over the world. Take a look at Nice. Take a look at Paris. We've allowed thousands and thousands of people into our country, and there was no way to vet those people. There was no documentation. There was no nothing. So we're going to keep our country safe. Up to the president and to decide what he wants to say. I can only say the World Economic Forum states that, written, why Sweden beats other countries at just about everything. OECD reports that we have a very strong economic development in terms of, for example, GDP per capita. The European Commission states that Sweden is Europe's most innovative country. The Global Innovation Index says Sweden is number 2 when it comes to innovative countries. So we have some very strong facts that shows that Sweden is also handling a situation. But as I said, yes, we have challenges like all other countries. There's no doubt we have a situation in the world where 65 million people had to flee the countries last year or the year before that. 65 million. ఇప్పుడు ట్రంప్ తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిపై దృష్టి సారించారు. వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయిన వారితో పాటు దేశ సరిహద్దులను అక్రమంగా దాటి వచ్చిన వారిపై దేశ బహిష్కార అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు ఉద్దేశించిన ఇమిగ్రేషన్ చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ ముసాయిదా బిల్లును సిద్ధం చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చి తమ దేశంలో నేరాలకు పాల్పడిన వారిని వెంటనే బహిష్కరిస్తారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారైనా సరే ఈ బిల్లు ప్రకారం తమ దేశాలకు తిరిగి వెళ్లాల్సిందే. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకారం దేశంలో అక్రమంగా ఉంటూ ఏదైనా నేరానికి పాల్పడడం లేదా నేరారోపణలు ఉండడం, అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ ఉండడం వంటివన్నీ ఈ బిల్లు పరిధిలోకి వస్తాయి. ఇటువంటి వారిని వెంటనే భద్రతా అధికారులు తమ ఆధీనంలో తీసుకుంటారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి విషయంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఇప్పుడు సరిహద్దు దాటి అక్రమంగా ప్రవేశించిన వారిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి క్రిమినల్ నేరాలుగా పరిగణిస్తున్నారు. వీరు తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ట్రంప్ సర్కారు ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన వాటిలో తాజా ఆదేశాలు కూడా ఒకటి. సరిహద్దు దాటి దేశంలో అక్రమంగా ప్రవేశిస్తున్న వారి సంఖ్య మెక్సికో వైపు నుంచి ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ ఏకంగా గోడ కట్టించేందుకే నిర్ణయించారు ట్రంప్. ఈ విషయంలో మరో ఆలోచనకు తావులేదని తేల్చి చెప్పేశారు కూడా. ఇప్పుడు మెక్సికో సరిహద్దులో పట్టుబడిన వారందరికీ దేశ బహిష్కారం ఉంటుంది. వీరంతా తిరిగి మెక్సికోకు చేరుకోవాల్సిందే. వారు ఎక్కడి నుంచి వచ్చినా అనవసరం. ట్రంప్ ఇతర ఆదేశాల మాదిరిగానే ఈ విషయంలోనూ పౌర హక్కుల సంఘాలతో పాటు మెక్సికో అధికారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర దేశాల వారిని బలవంతంగా మెక్సికోలోకి పంపించే అధికారం అమెరికాకు లేదని వారంటున్నారు.
మెక్సికో నుంచి వలస వచ్చిన వారిని వెంటనే ఆ దేశంలోకి పంపించేయాలని నిర్ణయించిన అమెరికా ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారిని మాత్రం నిర్బంధంలోకి తీసుకుంటుంది. వారిని తిరిగి స్వదేశం పంపించే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అధికారుల నిర్బంధంలోనే ఉంటారు. 2 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నామని రుజువు చేసుకోలేని వారిని మెక్సికో సరిహద్దుకు 100 మైళ్ల దూరంలో దొరికిన వారిని తిరిగి వెంటనే పంపించే అవకాశాలున్నాయి. అది కూడా వాళ్లు పట్టుబడిన 2 వారాల్లోగా పంపించాలి. ఇందుకు కోర్టు ఆదేశాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇలాంటి వారిని జైళ్లలో పెట్టేందుకు వాటి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని భావిస్తోంది హోంల్యాండ్ సెక్యూరిటీ. సరిహద్దు నుంచి అక్రమంగా వలస వస్తున్న వారిని గుర్తించేందుకు దాదాపు 5,000 మందితో కూడిన గస్తీ బృందం ఉంటుంది. అలాగే కస్టమ్స్ ఇమిగ్రేషన్ చట్టాలు అమలు పరిచేందుకు దాదాపు 10,000 మంది ఉంటారు. తాజా లెక్కల ప్రకారం అమెరికాలో 1,10,00,000 మంది అక్రమంగా ఉంటున్నారు. ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు వీరందరూ దేశ బహిష్కారాన్ని ఎదుర్కొనే ప్రమాదంలో ఉన్నారు. వీరిలో దాదాపు 3 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరిపైన ట్రంప్ ఉత్తర్వుల ప్రభావం పడనుంది. ట్రంప్ సర్కారు ఆదేశాలతో ఇప్పుడు వీరందరినీ అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం వీరి వద్ద సరైన ధృవపత్రాలు లేకపోతే నిర్బంధంలోకి తీసుకోవచ్చు. ఇక ఎంతో కాలం ఇలాంటి వారి పట్ల ఉపేక్షించే అవకాశం లేదని అంటున్నారు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు. దేశ బహిష్కారం అన్నది ముఖ్యంగా నేరాలకు పాల్పడిన వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. అలాగని ఇతరులు దేశ బహిష్కారం నుంచి తప్పుకున్నట్టు కాదు. వీరిలో మైనర్లకు కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తమ దేశంలో ఉన్న యుద్ధ వాతావరణం, హింసను తట్టుకోలేక శరణు కోరుతూ వచ్చిన వారి విషయంలో కూడా సడలింపు ఉంటుంది. అమెరికాలో ప్రవేశానికి అనుమతి కోరుతూ వచ్చిన వారికి తప్ప ఇతరులెవరూ అనధికారికంగా ఉండరాదన్నది ట్రంప్ ఉద్దేశం. అందుకు తగ్గట్టుగానే ఆయన ఇమిగ్రేషన్ చట్టంలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని వెతికి పట్టుకుని వెనక్కి పంపడానికి నేషనల్ గార్డులను వినియోగించుకోవాలని నిర్ణయించింది ట్రంప్ సర్కారు. దాదాపు 1,00,000 మంది వరకు ఉండే నేషనల్ గార్డ్స్ లో ఎక్కువ మందిని మెక్సికో సరిహద్దుల వద్ద మోహరించనున్నారు. ఓ విధంగా అక్రమ వలసదారులపై సైనిక చర్య మాదిరిగానే కనిపిస్తోంది ఈ నిర్ణయం. Adding National Guards to implement immigration enforcement has 2 issues. One, the obvious one, in which it's going to destroy our families and continue a legacy of hurting the people that are working hard in this country. But the second piece is the militarization in the country, domestic military troops walking our streets. There's the old saying, first they came for the Jews, they then came from others. And I think if the American public at large allows military troops to roam the streets of this country to pick out people and deport them, it's going to bring us bigger problems than just what's happening to us now. As to our community, we've seen when police and ICE collaborate and now the military and ICE collaborate, our community loses trust in law enforcement. Our community no longer looks to law enforcement even if they're victims and witnesses of crimes. This makes the entire community less safe. టెక్సాస్, కాలిఫోర్నియా, అరిజోనా, న్యూ మెక్సికో సహా మొత్తం 11 రాష్ట్రాల్లో వీరిని మోహరించే అవకాశం ఉంది. వీరిని మోహరించాలా వద్దా అన్నది ఆయా రాష్ట్రాల గవర్నర్ల నిర్ణయాధికారంపై ఆధారపడి ఉంటుంది. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని ఏరి పారేయడానికి ట్రంప్ సర్కారు కఠినంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమ దేశం భద్రత దృష్ట్యా ట్రంప్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయం వారి దృష్టిలో సరైనదే అయి ఉండవచ్చు. అయితే సామూహికంగా అందరినీ ఒకేసారి దేశం వెలుపలికి పంపించేస్తామనడం ఇతర దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.